భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచయితే మనకి రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో, దీని గురించి మీకు ప్రతిది పిండుకొనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఫుల్‌గా వీడియో చూసి అందరూ అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ మనకి ఆన్‌లైన్‌లో 29థ్ జూలై అయితే రిలీజ్ చేశారు. గైస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో వెంటనే రిలీజ్ అయిన వెంటనే వీడియో అప్‌లోడ్ చేయాలి. సో, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఈ రోజు అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు వాళ్ళు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 13థ్ ఆగస్ట్ వరకు ఉంది. సో, డెఫినైట్‌లీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీని తర్వాత మనకి వీళ్ళు కాల్ లెటర్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి 10 డేస్ బిఫోర్ గానే మనకైతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్తున్నారు. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి సెప్టెంబర్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో మనకి భారత్ పెట్రోలియం డాట్ ఇన్ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జాబ్స్ అని కంప్లీట్‌లీ ఫేక్ అనుకుంటారు. సో, అందుకని వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ మీకైతే చూపిస్తున్నాను. మనకి నోటిఫికేషన్స్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ వన్ మన మెయిన్‌లీ సాలరీ ఫ్రెండ్స్ మనకి పే సాలరీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ నుంచైతే 26,500 నుంచి మనకి స్టార్టింగ్ అయితే ఇస్తారు వాళ్ళు. అండ్ మీకు అప్ టు 34,000 మీకు ఈజీగా వస్తుంది. అంటే మనకు వాళ్ళు ఇంకా చాలా ప్రొవైడ్ చేస్తారు. రూమ్ ఫెసిలిటీ, ఇంకా ఫుడ్. సో, అన్నీ చూసుకుంటే మీరు ఈజీగా 34,000 మీకు ఈజీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో మెయిన్‌లీ గైస్ మనకి ఇక్కడ పోస్టింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాయంటే ప్రాసెస్ టెక్నికల్ కెమికల్ డిపార్ట్‌మెంట్‌లో అయితే మనకి ముంబైలో అయితే ఉంటుంది. సో, ఇందులో టోటల్‌గా మీకైతే 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 అండ్ జనరల్ వాళ్ళకి 30 వేకెన్సీస్‌తో మనకి ప్రాసెస్ టెక్నికల్ కెమికల్ డిపార్ట్‌మెంట్‌లో అయితే ఉన్నాయి గైస్. నెక్స్ట్ మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ బి చూసుకున్నట్టయితే గైస్ ప్రాసెస్ ఆపరేటర్ 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 చూసుకుంటే టోటల్‌గా ఇది కూడా కెమికల్ డిపార్ట్‌మెంట్‌లోనే. మనకి ఇది మీకు కోచిలో అయితే ఉంటుంది గైస్ మీకు లొకేషన్ అయితే. ఇందులో మీకు టోటల్‌గా 64 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 33, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 అండ్ ఓబీసీ వాళ్ళకి 17, ఎస్టీ వాళ్ళకి 2 అండ్ ఎస్సీ వాళ్ళకి 6 వేకెన్సీస్. ఆపరేటర్ మనకి ప్రాసెస్ ఆపరేటర్ దాంట్లో 64 వేకెన్సీస్ ఉన్నాయి గైస్ కెమికల్ డిపార్ట్‌మెంట్ అయితే. నెక్స్ట్ మనకి టెక్నికల్ ఆపరేటర్‌కి అండ్ మెకానికల్ ఆపరేటర్ చూసుకున్నట్టయితే మనకి కోచిలో ఇది కూడా మనకి ఇందులో టోటల్‌గా మీకైతే 13 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నికల్‌లో మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ చూసుకున్నట్లయితే టోటల్‌గా ఇందులో 70 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో, కంప్లీట్‌లీ మనకి ఓవరాల్‌గా వేకెన్సీస్ అండ్ మనకి పోస్ట్ కోడ్స్ అయితే క్లారిటీగా చాలా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనకి సాలరీస్ గైస్. సో, మనకి స్టార్టింగ్ బేసిక్ పే సాలరీ మనకి ఎన్‌జీ గ్రేడ్ 2 విభాగంలో మనకి 26,500 నుంచి 34,000 దాకా అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులో మనకి ఇక్కడ వీళ్ళైతే ఇంకా ప్రొవైడ్ చేస్తారు. బిసైడ్స్ బేసిక్ పేతో పాటు మనం ఇంకా ఇండస్ట్రియల్ ప్యాటర్న్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ అని అండ్ ఇంకా మనకి బెనిఫిట్స్ ఆఫ్ ది కార్పొరేషన్ రూల్స్ ఇట్లా చాలా ఉంటాయి కదా. సో, ప్రతీదీ మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మనకి. నెక్స్ట్ మనకి ప్లేస్‌మెంట్స్ చూసుకున్నట్టయితే గైస్ మనకి ఇందులో మీకు మెయిన్‌లీ ముంబైలో అండ్ కోచ్‌లో ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు వాళ్ళు. సో, దీని తర్వాత మనకి ఇంకా ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే మనకి ఇంకా బిజినెస్ పరంగా వేరే దాంట్లో అక్కడ మనకి మీకైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తారు గైస్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఈ జాబ్స్‌కి మెయిన్‌లీ మీకు బి కోడ్ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ గాని అండ్ కెమికల్ టెక్నాలజీ చేసిన ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ పోస్ట్ కోడ్ సి చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చెప్తున్నారు. నెక్స్ట్ వన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గాని లేదా మీకు ఎలక్ట్రికల్ పవర్ గాని, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. సో, వీటి అన్నిటికి ఖచ్చితంగా మీకైతే ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్తున్నారు. లేదా మీరు ఏదైనా ఒక ఇంటర్న్‌షిప్ లైక్ ట్రైనింగ్ గాని మీరు ఎవరైనా చేసిన వాళ్ళు లేదంటే ఫీల్డ్‌లో మీరు ఇంటర్న్‌షిప్ చేసిన వాళ్ళు గాని, లేదంటే పెట్రోలియంలో ఇంకా మనకి పవర్‌లో, లూప్‌లో, పెట్రోకెమికల్‌లో, ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్‌లో సో, వీటి ఎక్కడైనా సరే మీరు ఒక 1 ఇయర్ చేసుంటే అగ్రి సర్టిఫికేట్ ఉంటే డెఫినైట్‌లీ ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్ ఇక్కడ మనకి మాక్సిమం జనరల్ వాళ్ళు చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్‌కి మనకి అప్ టు మాక్సిమం ఏజ్ లిమిట్ 3 ఇయర్స్ ఇంకా మనకి ఎక్స్టెండ్ అయితే చేశారు వాళ్ళు. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనకి 10 ఇయర్స్ మాక్సిమం అని చెప్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోండి మీరు. డిలే అయితే చేయకండి గైస్. అండ్ మెయిన్‌లీ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే గైస్ ఫస్ట్‌గా మనకి స్టేజ్ 1 విభాగంలో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఇందులో టోటల్‌గా మీకైతే 100 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అని చెప్తున్నారు. అండ్ ఇందులో టోటల్‌గా మీకు డ్యూరేషన్ అయితే మనకి 120 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. ఫస్ట్ ఇందులో మనకి డొమైన్ చూసుకున్నది డొమైన్ నాలెడ్జ్ సంబంధించిన దాంట్లో మీకు 60 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇందులో నెక్స్ట్ వన్ మనకి జనరల్ యాప్టిట్యూడ్ లైక్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ మీద, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్.
సో వీటి అన్నిటికి సంబంధించిన దాంట్లో 40 మార్క్స్. ఓవరాల్‌గా మీరు చూసుకున్నట్టయితే మనకి 100 మార్క్స్‌కి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. అంటే నెక్స్ట్ స్టేజ్ 2 చూసుకున్నట్లయితే మనకి స్కిల్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే మీ యొక్క వీటి జాబ్ సంబంధించిన స్కిల్ మీద మీ స్టడీస్ మీద ఒక రిటన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో దీని తర్వాత మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ టెస్ట్ అయితే ఇదేగా స్కిల్ టెస్ట్ అయితే మీకైతే కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకా దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ మీ బాడీ ఫిట్‌నెస్ అనేది మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వీళ్ళు కంప్లీట్‌లీ వీళ్ళతో వాళ్ళు ఒక మెడికల్‌గా చెకప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు దాని ముందు మీకు ఒక చిన్న అప్డేట్ గైస్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డైరెక్ట్‌గా కింద ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ అని కనిపిస్తుంది. ఈ గ్రూప్‌లో మీరు క్లిక్ చేసి డైరెక్ట్‌గా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతే మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను గైస్. సో మనకి చాలా కంపెనీస్ వాళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని, వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కానీ అన్ని అప్డేట్స్ మన గ్రూప్‌లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఇదైతే మనకి యాక్చువల్‌గా వాళ్ళ నుంచి వచ్చిన ఒక అప్లికేషన్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రైట్ సైడ్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్ నుంచే మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ అప్ అయితే చేసుకోవచ్చు.